బడ్జెట్ 6 గ్యారెంటీలు ఎగవేసే బడ్జెట్ 6 గ్యారెంటీలు ఎగవేసే బడ్జెట్ జై బీఆర్ఎస్ కేసీఆర్ గారి నాయకత్వం. ఈసారి 11,560 కోట్లు పెట్టినట్టు ఎంత అయింది? 8, 11, 19 కోట్లు. అంటే 2 బడ్జెట్లలో కూడా సంవత్సరం పెట్టే 20 కోట్ల బడ్జెట్ పెట్టాలి. నువ్వు 2 సంవత్సరాలు కలిపి నువ్వు 20,000 కోట్లు కూడా ఇప్పుడు కాదు. ఈ రకంగా ఇది చూటా కాదా? ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను, మైనార్టీలను అందరినీ మోసం చేస్తాను, అందరికీ సప్లాన్ చేస్తాను, అందరికీ ఏదో రకరకాల అబద్ధాలు చెప్పి మరి మీరు ఈ రకంగా మోసం చేస్తున్నారు. అందుకొరకే రైతులైతే అందరికీ తెలుసు 22,000 కోట్లు పెట్టిన చేసినాం. మేమేం చెప్తున్నాం? నువ్వు ఏ ఊరికి వస్తావో రేవంత్ రెడ్డి గారు, ఏ ఊరికి వస్తావో వ్యవసాయ శాఖ మంత్రి గారు, ఏ ఊరికన్నా మీరు మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్టేట్ లెవెల్ మా స్టేట్ లెవెల్ వస్తారు. ఆదిలాబాద్కి వస్తే నేను ఉంటా. ఏ ఊరికన్నా పోదాం, రైతులతోటి సభ పెడదాం. 50% కంటే ఎక్కడైనా 1 పైసా ఎక్కించిందంటే 1% ఎక్కించిందంటే మేము అనేక సందర్భాల్లో మా నాయకులు అసెంబ్లీలోనే సవాలు విసిరిండు. మా పదవులకు రాజీనామా చేస్తామన్నారు. మరి ముఖ్యమంత్రి గారు నువ్వు రాజీనామా చేస్తావా? నీ నియోజకవర్గమే పోదాం. ఏంటన్నా నియోజకవర్గం పేరు? కొడంగల్కి వెళ్తామని చెప్పు. అంటే ఇది కూడా 2 లక్షల రుణమాఫీ మోసం, రైతు బంధు 15,000 అన్నావు, 12,000కే తెచ్చినావు. ఇప్పటికి ఒక్కసారి కూడా ఇంకా ఆ 12,000 పెంచింది. ఇప్పటికి కూడా 3 ఎకరాలు 2 ఎకరాలు కాపీస్ 31 మార్చి లోపల చేస్తానని చెప్పి అబద్ధం. అందుకొరకు ఇది జూటా బడ్జెట్. మేము ఒకటే చెప్తున్నాం, ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరూ అర్థం చేసుకోండి. ఈ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో కానీ, సాగునీరు విషయంలో కానీ ఆదిలాబాద్ జిల్లాకి బడ్జెట్లో మొండి చెయ్యి. కాబట్టి రేపు కాంగ్రెస్ పార్టీ నాయకుడు పాపం మన కంది శ్రీనివాస్ రెడ్డి అమ్మాయి తెలియదు, బాగుందట బడ్జెట్. ఏం బాగుందో నీకే తెలుసు. నీకు వ్యవసాయం గురించి తెలుస్తే కదా. బడ్జెట్ బాగుంది కానీ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పెట్టి కోటా చిన్నక బ్యారేజ్ బడ్జెట్ పూర్తి చేయొచ్చు, అప్పుడు శబాస్ అంటాం. అందుకొరకు ఈ రకంగా ఇది 100% అంకెల గారడి తప్ప ఇది ఎక్కడ కూడా ప్రజలకు ఉపయోగపడదు. సంక్షేమం అభివృద్ధిని రోడ్డుకి ఎక్కించేసిండు, సంక్షేమ అభివృద్ధిని మర్చిపోయిండు, పేద ప్రజల్ని మర్చిపోయిండు. అందుకొరకే ఈ బడ్జెట్ పూర్తిగా పేద ప్రజలు మోసపోయిండ్రు. ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే అన్ని వర్గాల ప్రజలు మోసపోయింది. కాబట్టి అందుకొరకే ఇది జూటా బడ్జెట్ అని చెప్పి మరొకసారి